ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అనేకమైన విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కదండి. మరి మీ ద్వారా మేము దేవుడు జరిగించిన అద్భుతమైన సాక్ష్యాలను మేము వింటూ ఉన్నాము. ఎంతగానో ఆనందిస్తూ ఉన్నామండి. చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క నా బ్రతుకుని దేవుడు మాట్లాడడంతో నేను మార్చుకుంటున్నాను. ఉదయకాల సమయంలో ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా, ఈ ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతూ ఉన్నాము. మేము చాలా బ్లెస్ అవుతూ ఉన్నాము. చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. చాలా భయభక్తులు కలిగిన జీవితంతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం అనే విషయాలు తెలియజేస్తున్నప్పుడు ఎంతగానో ప్రభు నామాన్ని స్తుతిస్తున్నానండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు ఎవరంటే ఎవరైతే పొరుగువాన్ని ప్రేమిస్తారో. ఈ రోజున చూడండి, దేవుని మాటలు ఎంతో గొప్పగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనకి సమస్తాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలని. ధర్మశాస్త్రములో అన్ని విధమైన వాటిని మనకు తెలియచేస్తూ ఉన్నారు. అయితే వాటిని మనము చదువుతూ ఉన్నాము, వింటూ ఉన్నాము, పాటించలేకపోతూ ఉన్నాం కదండి. చూడండి, మన జీవితాలు చాలా భయంకరమైన జీవితాలుగా ఉంటున్నాయి. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా దేవుని మాటలు వదిలేసి బ్రతుకుతున్నాం కదండి. క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ముసుగు వేసుకున్న క్రైస్తవులం మనం కదండి. చాలా మంది అలానే ఉన్నారు. చాలా మంది జీవితాలు అలానే ఉన్నాయి. చూడండి, ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేరుస్తారంటే ఎవరైతే ప్రేమిస్తారో, పొరుగు వారిని ప్రేమిస్తారు. ప్రేమ లేని వారిగా మనం ఉండడానికి వీలు లేదండి. దేవుడు చాలా అద్భుతమైన ప్రేమను కనపరిచి ఉన్నారు. ఆయన ప్రేమను మనం ప్రతిరోజు మన ఎడల చూస్తూ ఉన్నాం. మనం ఇలా బ్రతికున్నామంటే కారణం ఆయనే. మన జీవితాలు ఇంత చక్కగా ఆనందంగా ఉన్నాయంటే కారణము ఆయనే కదండి. చాలా గొప్పగా దేవుడు అనేకుల పట్ల ప్రేమను చూపించి ఉన్నారు. అనేకులు దేవాది దేవుని యేసు ప్రభు వారిని, చాలా మంది శాస్త్రులు ఆ దేవుని దగ్గర ఉన్న వారందరూ కూడా చాలా హేళనమైన మాటలు మాట్లాడి ఉన్నారు. చాలా విధాలుగా బాధపెట్టి ఉన్నారు. చాలా విధాలుగా భయంకరమైన మాటలతో కృంగదీసిన పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు చక్కని రీతిలో ఏమీ లేని వారి మధ్యలో ఏ ప్రేమ దొరకని వారితో ఆయన ప్రేమను పంచి చక్కని రీతిలో అనేకులను దేవుడు మార్చి ఉన్నారు కదండి. ఎదుటి వాళ్ళు కఠినలేమో, కానీ మనము దేవుడు మనకిచ్చిన ప్రేమతో వారిని మార్చే విధముగా, వారిని రక్షణలోనికి నడిపించే విధముగా మనం ఉండాలి. దేవుడు అదే చేశారు. మనం కూడా దేవుని బిడ్డలుగా అది చేసినప్పుడు, ఆ ప్రేమను కనపరిచినప్పుడు మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. దేవుడు ఎన్నోసార్లు ప్రేమ గురించి మాట్లాడితే ఆ ప్రేమనే వదిలిపెడుతూ ఉంటాం కదండి. ఒక కుటుంబంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యలో ప్రేమను మనం చూడలేము కదా. కొద్దిమంది భార్యను ప్రేమించలేరు, కొద్దిమంది భర్తను ప్రేమించలేరు. దేవుడిచ్చిన సమస్తాన్ని ప్రేమించలేని వారిగా ఉంటూ ఉంటారు. సొంత అన్నతమ్ముల మధ్యలో ప్రేమ ఉండదు. క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము, దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన విధానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మంచి మార్గాలు మనం వెళ్ళేవారిగా, మంచి నడవడిలో మనం ఉండేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారండి. దేవుడు అందించిన ధర్మశాస్త్రాన్ని మనము చక్కని రీతిలో నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు చక్కనైన విధముగా మనల్ని నడిపిస్తుండగా, ఆయన మాటల ప్రకారం మనం బ్రతికినప్పుడు మనం దీవించబడుతూ ఉంటాం. లోకం అంటుంది శత్రులను ప్రేమించకండి
కదండి. మనకి ఎక్కువగా మనల్ని పట్టించుకునే వారినే, ఎక్కువగా మనల్ని ప్రేమించే వారినే ప్రేమించండి అని చెప్తూ ఉంది కదండి. ఎలా ఉంటే అలా జీవించవచ్చు, ఎలా పడితే అలా మాట్లాడచ్చు, మీ ఇష్టము. మరి మీకంటూ ఒక మీ డెసిషన్ మీరు ఓన్గా తీసుకోవచ్చు. ఇలా చాలా విధాలుగా, అంటే ఎలా అయినా ఉండొచ్చు అనే విధముగా లోకము మనల్ని గైడ్ చేస్తూ ఉంది. కనుకని దేవుడు అద్భుతకరమైన మాటలు నేర్పిస్తూ ఉన్నారండి. చూడండి, లోకం అంటుంది శత్రువును ప్రేమించద్దు, ప్రేమించిన వారినే ప్రేమించమని. కానీ దేవుడు ప్రేమించే వారినే ప్రేమించడం కాదు, ఇతరులను కూడా, అంటే శత్రువులను కూడా ప్రేమించే వారిగా మనమున్నప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆమేన్. మరి దేవుడి మాటల ప్రకారం మనం ఉన్నప్పుడు అనేకులు మనం రక్షణలోనికి నడిపించే వారిగా అవుతాము. అనేకులు మన ఎడల చాలా భయంకరమైన మాటలను లేకపోతే మనల్ని ప్రేమించే వారుగా ఉండకపోవచ్చు. కానీ మన ప్రేమను బట్టి ఇతరులను దేవుడు మార్చివేస్తారు. ఆమె ఈ ఉదయకాల సమయంలో చక్కని రీతిలో దేవుడు మాట్లాడుతుండగా, ఇతరులను ప్రేమిద్దామండి, శత్రులను ప్రేమిద్దాం. అనేకులకు ఎవరికైతే దేవుని ప్రేమ దొరకట్లేదో అలాంటి వారికి ప్రేమనిద్దాం, అలాంటి వారిని ప్రోత్సహిద్దాం, నడిపిద్దాం, మంచి విధమైన వాటిలో ముందుకు సాగుదాం. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన దేవుని మాటల ద్వారా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నవారిని ప్రేమించడం కాదు, లేని వారిని కూడా ప్రేమించాలి. మంచి చక్కని పొజిషన్లో లేకపోతే అందంగా ఉన్న వారిని ప్రేమించడం కాదు, ఏమీ లేకుండా దీన స్థితిలో ఉన్న వారిని మనం ప్రేమించే విధముగా ఉన్నప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది. ఉదయకాల సమయంలో చక్కని రీతిలో దేవుని మాటలతో దేవుడు మనల్ని బలపరుస్తుండగా ప్రార్థనతో ముందుకు సాగుదాం. దేవా, నన్ను నేను తగ్గించుకునే కుమార్తెగా ఉండాలి, ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. అయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు చెప్తున్న ప్రతి దాన్ని నా జీవితంలో నేను నెరవేర్చాలంటే, అయ్యా మీరు చెప్పిన ప్రతి విధమైన వాటిని నేను చాలా చక్కగా భయభక్తులతో ముందుకు కొనసాగాలంటే నీ మాటను విని కుమారుడిగా ఉండాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ఎవరైతే దేవుని మాట వింటారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. ఆమె ఉదయకాల సమయం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నావు. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. అయ్యా, ఇదిగోండి మీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వారిగా మేము ఉండాలయ్యా. నీ ప్రతి మాటకు లోబడే కుమారుడిగా మేము ఉండాలి. అయ్యా, మాలో ఉన్న అహాన్ని, మాలో ఉన్న కోపాన్ని, మాలో ఉన్న క్రోధాన్ని, మాలో ఉన్న భయంకరమైన బలహీనతలన్నిటిని చేతులకు అప్పగిస్తున్నాం. ఇతరులను ప్రేమించే వారిగా మేము ఉందము కాక, నీ ప్రేమను పంచే వారిగా ఉందము కాక. అయ్యా, నీ ప్రేమను పంచుతున్నప్పుడు అనేకులు మారిపోవుదురు కాక అని ప్రార్థిస్తున్నాం. అలాంటి కృపలో నడిపించండి, ప్రతి ఆటంకం నుంచి విడిపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇదిగోండి ప్రతి పనిలో అయా ఎందుకు ముందుకు వెళ్తున్నారు, ముందుకు సాగుతున్నారు, వారి జీవితంలో అద్భుతం జరిగించండి. మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగ చేయండి. చేస్తున్న ప్రయత్నాల్లో, పనుల్లో మీ కృప అందరికీ తోడే ఉంటును కాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుక కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.